కొరకు ఎంతమంది ప్రాణాలు పోవడానికి మీరు కారకులయ్యారు. అందుకొరకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. చావు బతుకులు మా చేతుల్లో లేదయ్యా, దేవుడు రాసి పెట్టింటే ఇలా జరుగుతుంది జరుగుతుంది. మా చేతుల్లో ఏమంటున్నారు డాక్టర్? మీ చేతుల్లో ఉంది. మీరు సరైన టైంలో కనుక, మీరు డ్యూటీలో కనుక సరైన టైంలో అక్కడ ఉంటే మీరు వచ్చే సమయంలో ఎంతోమంది ప్రమాదాలు జరిగి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఇలాంటి విష ప్రయోగాలు జరిగేది తెలియదు, ఇలాంటి ఆత్మహత్యలు అత్యాచారాలు జరిగింది తెలియదు. ఎమర్జెన్సీ వార్డులో మీరంటూ మీ సమయంలో సరిగ్గా ఉండక మీరు వచ్చిన తర్వాత ఇంకెవరు వస్తారో తెలియక ఎంతోమంది ప్రాణాల అరచేతులు పెట్టుకొని ప్రాణాలు నిండు గర్భిణీలు మీ కళ్ళెదుటే ప్రాణాలు పట్టుకున్నారు ఎంతోమంది ఉన్నారు. దానికి మీరు బాధ్యులు కాదా? ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారయ్యా, ఏ డాక్టర్ ఎక్కడ ఉండేది తెలియదు. ఇదే ప్రైవేట్ హాస్పిటలా? ఇప్పుడు కరెక్ట్ చెప్తున్నారు డాక్టర్. ప్రైవేట్ డాక్టర్కి ప్రభుత్వ డాక్టర్కి తేడా మీరే ఒప్పుకుంటున్నారు. అంటే ఎంతో పట్టభద్రులై ఎంతో ఉన్నత చదువు విదేశాల్లో ప్రభుత్వ సీటు సంపాదించి ర్యాంకులు సంపాదించి ఒక డాక్టర్ అయ్యి ఎంతో అనుభవం గడించిన మీ మీద మీకు నమ్మకం లేకుండా ఒక అనామకంగా చిన్న చదువులు చదివిన ఒక ఎడ్యుకేటెడ్ మీకంటే తక్కువ ఉన్న వ్యక్తిని ప్రైవేట్ డాక్టర్స్ని మీరు పోల్చుకుంటున్నారు. మీకు